అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన. ఇది 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. పైకి చూస్తే వార్తల్లో అంతా రక్షణ ఒప్పందాలు, సైనిక సహకారం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ దీని వెనుక మనకు కనిపించని అసలు కథ వేరే ఉంది. ఖచ్చితంగా. అందరి దృష్టి S-400 క్షిపణులు, ఆ యుద్ధ విమానాలపైనే ఉంది. కానీ మనమీరోజు పరిశీలిస్తున్న మూలాల్లో ముఖ్యంగా ఇండక్టస్ జీసీసీ అనే ఒక వ్యాపార నివేదిక ఉంది. అది ఈ సంబంధం యొక్క అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది. అంటే పశ్చిమ దేశాల ఆంక్షలతో ఆర్థికంగా, సాంకేతికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న రష్యాకు భారతదేశం ఒక లైఫ్ లైన్గా, ఒక రకమైన టెక్నాలజీ సేఫ్ హౌస్గా ఎలా మారుతోందో ఆ నివేదిక చూపిస్తోంది. ఓ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం చూస్తున్నది కేవలం స్నేహం, చారిత్రక బంధం మాత్రమే కాదనమాట, అవసరం కూడానా? సరే, ఈరోజు మన లక్ష్యం అదే. మన దగ్గర భారతీయ వార్తా నివేదికలు, అంతర్జాతీయ విశ్లేషణలు, ఒక అకాడమిక్ పేపర్, ఇంకా మీరు చెప్పిన ఈ వ్యాపార నివేదిక కూడా ఉన్నాయి. వీటి సహాయంతో అసలీ బంధం వెనుకున్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఇది చారిత్రక స్నేహమా, లేక ప్రస్తుత ఆర్థిక, రాజకీయ అవసరమా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అయితే మొదట అందరూ మాట్లాడుకుంటున్న విషయం నుంచే ప్రారంభిద్దాం. S-400 వాయురక్షణ వ్యవస్థ. అవును, అదే. దాని గురించే మొదట అడగాలనుకున్నాను. వజీరామ్ అండ్ రవి ఆర్టికల్లో దీన్ని ఆధునిక సుదర్శన చక్రమని పిలుస్తున్నారు. ఏంటి దీనికింత ప్రాముఖ్యత? ఇది నిజంగా అంత శక్తివంతమైనదా? ఇది కేవలం కాగితాలపై ఉన్న ఆయుధం కాదు. ఇటీవలే యుద్ధక్షేత్రంలో తన సత్తాను నిరూపించుకుంది. ఎన్టీవీ తెలుగు వజీరామ్ కథనాల ప్రకారం మే 2025లో భారత వైమానిక దళం ఒక ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్. అవును. అహంఫామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. అప్పుడు S-400 రంగులోకి దిగిందా? సరిగ్గా అదే జరిగింది. పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్బేస్ నుండి ప్రయోగించిన S-400 వ్యవస్థ శత్రువుల 7 విమానాలను అవి మన గగనతలంలోకి రాకముందే కూల్చివేసింది. అద్భుతం. ఇది ఎంత పెద్ద విజయమంటే స్వయంగా మన వైమానిక దళం చీఫ్ దీనిని ధృవీకరించారు. అందుకే ఇప్పుడు పుతిన్ పర్యటనలో 2018లో కుదిరిన 5 రెజిమెంట్ల ఒప్పందానికి అదనంగా మరో 2-3 రెజిమెంట్లను కొనుగోలు చేయడానికి కొత్త ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని ఎన్టీవీ నివేదిక చెప్తోంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు సందేహం వస్తోంది. ఒకవైపు మనం రష్యా నుంచి ఆయుధాల దిగుమతి తగ్గిస్తున్నామని గణాంకాలు చెబుతున్నాయి. మీరన్నట్లు ఎన్టీవీ నివేదిక ప్రకారమే ఒకప్పుడు 70% ఉన్న రష్యా వాటా ఇప్పుడు 36%కి పడిపోయింది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇన్ని S-400లు ఎందుకు? ఇది కొంచెం వైరుధ్యంగా లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలు విషయముంది. కొత్తగా కొనే ఆయుధాలలో రష్యా వాటా తగ్గిన మాట నిజమే. కానీ ఇప్పటికీ మన సైన్యంలోని 60-70% ఆయుధాలు రష్యాకు చెందినవే. అవును. Su-30 MKI విమానాలు, T-90 ట్యాంకులు, అణు జలాంతర్గాములు, వీటన్నిటికీ విడిభాగాలు, నిర్వహణ, అప్గ్రేడ్ల కోసం మనం రష్యాపైనే ఆధారపడి ఉన్నాం. ఇది ఒక రకమైన వ్యూహాత్మక ఆధారపడటం. దాని నుండి బయటపడటం అంత సులభం కాదు. అంటే ఈ కొత్త S-400 ఒప్పందంలో ఏమైనా ప్రత్యేకత ఉందా? పాతదానిలాంటిదేనా? ఉంది. ఈసారి ఒప్పందం కేవలం కొనుగోలుకు మాత్రమే పరిమితం కాదు. 50% టెక్నాలజీ బదిలీతో మన దేశీయ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అంటే BDL, దాని ద్వారా దేశీయంగా ఈ క్షిపణులను ఉత్పత్తి చేసే అవకాశముందని ఎన్టీవీ కథనం సూచిస్తోంది. ఓహ్, ఇది మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఊతమిస్తుంది కదా? ఖచ్చితంగా. దీనితో పాటు బ్రహ్మోస్-2 హైపర్సానిక్ క్షిపణి అభివృద్ధి, అమేథీలో AK-203 రైఫిళ్ల ఉత్పత్తిని వేగవంతం చేయడం, ఇలాంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ సైనిక సంబంధం ఎంత లోతుగా ఉందో చూపిస్తాయి. సరే, ఈ S-400 ఒప్పందం కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు కదా? దీనివల్ల మన మిత్రదేశమైన అమెరికాతో మన సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడే గ్లోబల్ న్యూస్, CSS విశ్లేషణలు చెప్పిన బ్యాలెన్సింగ్ యాక్ట్ వస్తుంది. అవును, ఇది కత్తిమీద సాములాంటిది. అమెరికాకు ఇది అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే వారి చట్టం ప్రకారం CATSA అనే ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. ఒక్క నిమిషం, ఈ CATSA అంటే ఏంటి? మా శ్రోతల కోసం కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. CATSA అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. సింపుల్గా చెప్పాలంటే
అమెరికా తన శత్రువులుగా భావించే దేశాలున్నాయి కదా. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా. అవును. ఆ దేశాల నుండి ఎవరైనా ముఖ్యమైన రక్షణ పరికరాలు కొంటే వారిపై ఆర్థిక ఆంక్షలు విధించడానికి అమెరికాకు ఈ చట్టం అధికారం ఇస్తోంది. ఇది ఒక రకంగా వారి అంతర్జాతీయ రూల్ బుక్ లాంటిది. అంటే ఇదే కారణంతో వాళ్లు వేరే దేశాలపై ఆంక్షలు విధించారా? విధించారు. హెరిటేజ్ ఫౌండేషన్ ఫ్యాక్ట్షీట్ ప్రకారం S-400 కొన్నందుకు అమెరికా ఇప్పటికే చైనాపై, చివరికి తమ నాటో మిత్రదేశమైన టర్కీపై కూడా కఠినమైన ఆంక్షలు విధించింది. అమ్మో! కాబట్టి భారత్పై కూడా ఆంక్షలు విధించే ప్రమాదం నిజమైనదే. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. మరి భారత్పై అమెరికా ఆంక్షలు విధిస్తుందా? మన మూలాలు ఈ విషయంలో ఏం చెప్తున్నాయి? హెరిటేజ్ ఫౌండేషన్ విశ్లేషణ ప్రకారం అలా చేస్తే అది అమెరికాకే నష్టం. అది రష్యాకో ఒక పెద్ద భౌగోళిక రాజకీయ విజయం అవుతుంది. అంతేకాదు, ఇండో-పసిఫిక్లో కీలక భాగస్వామి అయిన భారత్తో సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆంక్షల నుండి మినహాయింపు ఇవ్వడానికి అవసరమైన కొన్ని షరతులను భారత్ నెరవేరుస్తున్నట్లు కనిపిస్తుందని ఆ నివేదిక వాదిస్తోంది. కాని గ్లోబల్ న్యూస్ కథనం ప్రకారం ట్రంప్ హయాంలో విధించిన సుంకాల వల్ల ఇప్పటికే ఒక నమ్మక లోటు ఏర్పడింది అంటున్నారు. నిజమే. ఆ అనుభవం వల్ల రష్యాతో సంబంధాలు భారతదేశానికి మరింత విలువైనవిగా మారాయి. ఇక్కడే భారతదేశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే స్ట్రాటజిక్ అటానమీ అనే పదం ముందుకొస్తోంది. ఈ పదం చాలాసార్లు వింటుంటాం. ఆచరణలో దీని అర్థమేమిటి? సిఎస్ఎస్ విశ్లేషణ దీని బాగా వివరిస్తుంది. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే మనం అమెరికా వైపు కాని, రష్యా వైపు కాని పూర్తిగా మొగ్గకుండా ప్రతి విషయంలోనూ మన జాతీయ ప్రయోజనాలకు ఏది మంచిదో ఆ నిర్ణయం మనం సొంతంగా తీసుకుంటాం. ఇది పాత అలీన విధానం లాంటిది కాదన్నమాట. కాదు, ఇది అంశాల ఆధారంగా పొత్తులు పెట్టుకోవడం. అంటే చైనాను ఎదుర్కోవడానికి అమెరికాతో క్వాడ్లో భాగస్వామిగా ఉంటాం. అదే సమయంలో మన రక్షణ అవసరాల కోసం రష్యాతో ఒప్పందాలు చేసుకుంటాం. ఇది చాలా సంక్లిష్టమైన వ్యూహం. ఒకే సమయంలో 2 పడవలపై ప్రయాణం చేయడం లాంటిది. నిజమే. అందుకే MGIMO అకాడమిక్ పేపర్ ఈ సంబంధాన్ని ప్రాగ్మాటిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తుంది. ఆచరణాత్మక భాగస్వామ్యం. అవును. ఇక్కడ భావోద్వేగాల కంటే ప్రయోజనాలకే ప్రాధాన్యత ఎక్కువ. అయితే ఆ పేపర్ ఒక పెద్ద వైరుధ్యాన్ని కూడా ఎత్తిచూపుతుంది. అదేంటి? అతిపెద్ద విభేదం చైనా విషయంలో ఉంది. భారత్ చైనాను ముప్పుగా చూస్తుంది. రష్యా మాత్రం పశ్చిమ దేశాలను ముప్పుగా భావించి చైనాతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుకుంది. ఓ, అంటే మన భాగస్వామి మన శత్రువుతో నేహం చేస్తున్నాడు. అవును. ఇది ఈ సంబంధంలోని అతిపెద్ద సవాలు. ఇప్పటివరకు మనం సైనిక ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా ముఖ్యమైనవే. కానీ ఇండక్టస్ జీసీసీ నివేదిక ఈ సంబంధాన్ని మరో అద్భుతమైన కోణంలో చూపిస్తోంది. అదే ఆర్థిక అవసరం. మీరన్నట్లు ఇది తెరవెలుక అసలు కథ. రష్యా ప్రస్తుతం ఆర్థికంగా ఎంత కష్టాల్లో ఉంది? ఇది చాలా కీలకమైన అంశం. ఇండక్టస్ నివేదిక ప్రకారం 2025లో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. అధికారికంగా ద్రవ్యోల్బణం 9.5% అని చెబుతున్నా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న గృహ ద్రవ్యోల్బణం 16-21% మధ్య ఉంది. అమ్మో! వడ్డీ రేట్లు 21%కి చేరాయి. అంటే వ్యాపారాలు చేయడం దాదాపు అసాధ్యం. దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం కోసం సైనిక సమీకరణం వల్ల లక్షలాది మంది యువకులు పరిశ్రమల నుండి వైదొలగడంతో తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడింది. వీటన్నిటికంటే పెద్ద సమస్య సాంకేతిక ఒంటరితనమన్నారు కదా. అంటే ఏంటి? అదే వారి అతిపెద్ద తలనొప్పి. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యాకు కీలకమైన టెక్నాలజీ అందడం లేదు. వారికి అత్యాధునిక సెమీకండక్టర్లు లేవు. SAP, ఒరాకిల్ వంటి ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్, IBM వంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయాయా? అవును. తమ కార్యకలాపాలను మూసివేశాయి. అంటే వారి పరిశ్రమలు, బ్యాంకులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ పాత టెక్నాలజీతో పనిచేయాల్సి వస్తోంది. ఇది వారిని దశాబ్దాల వెనక్కి నెడుతోంది. అయితే ఈ తీవ్రమైన సంక్షోభంలో భారతదేశం పాత్ర ఏంటి? ఈ సమస్యలకు మనం ఎలా పరిష్కారం కాగలం? ఇక్కడే ఇండక్టస్ నివేదిక ఒక విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తోంది. రష్యన్ కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను అంటే జీసీసీలను భారత్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటే ఏమిటి? ఉదాహరణకు బెంగళూరులో మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ ఆఫీసులో ఉన్నట్లేనా? సరిగ్గా అదే.
రష్యన్ కంపెనీలు కూడా తమ టెక్నాలజీ, రీసెర్చ్ పనుల కోసం ఇక్కడ పెద్ద ఆఫీసులు పెట్టడం. ఓకే. దీనివల్ల రష్యాకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మొదటిది నైపుణ్యం కలిగిన మానవ వనరులు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ రంగాలలో మన దేశంలో అపారమైన టాలెంట్ ఉంది. నిజమే. రెండవది ఖర్చు. ఇది నమ్మశక్యం కాని విధంగా తక్కువ. ఖర్చులో ఎంత తేడా ఉంటుంది? ఆ నివేదిక ఏమైనా గణాంకాలిచ్చిందా? ఇచ్చింది. ఆ తేడా చూస్తే ఆశ్చర్యపోతారు. నివేదిక ప్రకారం భారత్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సగటు నెల జీతం సుమారుగా 52,000 రూపాయలు. సరే. అదే రష్యాలో ఇది 2,79,333 రూపాయలు. ఒక్క నిమిషం. అంటే మన కరెన్సీలో దాదాపు 2,50,000 రూపాయల. అవును. అమ్మో, 5 రెట్లా? ఇది చాలా పెద్ద తేడా. ఈ తేడా రష్యన్ కంపెనీలకు $100 మిలియన్ ఆదా చేస్తుంది. ఇది కేవలం తక్కువ ఖర్చుకు సంబంధించిన విషయమేనా, లేక దీని వెనుక ఇంకా ఏదైనా లోతైన వ్యూహముందా? అంతకు మించి ఉంది. ఇదే అత్యంత కీలకమైన పాయింట్. ఇది ఆంక్షలను అధిగమించడానికి ఒక తెలివైన మార్గం. భారతదేశం యొక్క తటస్థ వైఖరి, మనకున్న బలమైన అంతర్జాతీయ సంబంధాల కారణంగా రష్యన్ కంపెనీలు భారత్లోని తమ జీసీసీల ద్వారా పరోక్షంగా ప్రపంచ మార్కెట్లను మరియు టెక్నాలజీలను యాక్సెస్ చేయగలవని ఆ నివేదిక చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక్క నిమిషం, ఇది నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా? అంటే రష్యాలో నేరుగా పొందలేని పశ్చిమ దేశాల సాఫ్ట్వేర్ను, టెక్నాలజీని భారత్లో ఉన్న తమ ఆఫీసుల ద్వారా వారు చట్టబద్ధంగా పొందవచ్చంటారా? ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒక రకంగా ఆంక్షల వ్యవస్థలో ఉన్న లొసుగును ఉపయోగించుకోవడం. భారత్ ఒక గేట్వేగా పనిచేస్తోంది. దీనికి తోడు నార్దర్న్ సీ రూట్ మరియు చెన్నై వ్లాడివోస్టాక్ మ్యారిటైమ్ కారిడార్ వంటి కొత్త కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ ఆర్థిక సంబంధాన్ని భౌతికంగా బలోపేతం చేస్తాయి. అంటే సరుకుల రవాణా కూడా సులభమవుతుంది. అవును, సమయం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఈ సైనిక ఒప్పందాల వెనుక రష్యాకు భారత్తో ఇంత బలమైన ఆర్థిక అవసరం కూడా ఉంది. ఈ విశ్లేషణను ముగిస్తూ చూస్తే మనం ఒక అధ్యక్షుడి పర్యటన, కొన్ని సైనిక ఒప్పందాలతో మొదలుపెట్టాం. కాని ఈ చర్చలో ఈ సంబంధం వెనుకున్న బహుముఖ, ఆచరణాత్మక మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యం గురించి లోతుగా అర్థం చేసుకున్నాం. అవును, ఒకవైపు చారిత్రక సైనిక ఆధారపడటం, బహుళధ్రువ ప్రపంచం కోసం ఉమ్మడి ఆకాంక్ష వంటివి ఉన్నాయి. మరోవైపు తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి, ఆంక్షలతో బాధపడుతున్న రష్యాకు భారత్ వంటి ఒక నమ్మకమైన, తటస్థ భాగస్వామి యొక్క అవసరం ఎంతగానో ఉంది. ఇది కేవలం స్నేహం కాదు, ఇది ఒక వ్యూహాత్మక అవసరం. మనం మొదట్లో చర్చించుకున్న MGIMO అకాడమిక్ ఆర్టికల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఈ ప్రత్యేక మరియు విశేష భాగస్వామ్యం అంటే స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ కేవలం ఒక సాధారణ సంబంధంగా మారుతోందా అని. దానికి సమాధానం కూడా ఆ ఆర్టికల్లోనే రష్యా చైనా సంబంధాలపై చేసిన విశ్లేషణలో పరోక్షంగా దొరుకుతుంది. అందులో ఇలా అడిగారు: రష్యాకు చైనా ఎవరు? మిత్రుడా, శత్రువా, పోటీదారుడా అని. ఆసక్తిగా ఉంది. దానికి సమాధానంగా ఆ క్షణంలో ఉన్న పరిస్థితి మరియు ప్రయోజనాలను బట్టి చైనా ఇవన్నీ ఒకే సమయంలో అని రాశారు. బహుశా ఇదే సూత్రం ఇప్పుడు భారత్-రష్యా సంబంధానికి కూడా వర్తిస్తుందేమో. మనం ఒకే సమయంలో భాగస్వాములు, కొన్నిసార్లు పరోక్ష పోటీదారులు మరియు ఒకరికొకరు బ్యాలెన్సింగ్ శక్తులుగా కూడా ఉన్నాం. ఈరోజు చర్చకు ఒక చివరి ఆలోచన. ఇండక్షస్ నివేదిక కేవలం ఒక విశ్లేషణ కాదు, అది రష్యన్ కంపెనీలకు ఒక స్పష్టమైన వ్యాపార ప్రతిపాదన. రష్యా యొక్క అనేక ఆర్థిక మరియు సాంకేతిక సమస్యలను భారత్ ఎలా పరిష్కరించగలదో అది ఒక బ్లూప్రింట్లా వివరిస్తుంది. నా ప్రశ్న ఏమిటంటే, ఈ సహకారం మరింతగా పెరిగితే అది భారతదేశ స్వంత సాంకేతిక మరియు భౌగోళిక రాజనీతి గమనాన్ని ఎలా మార్చవచ్చు? కేవలం పశ్చిమ దేశాలకే కాకుండా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు కూడా భారతదేశం ఒక అనివార్యమైన బ్యాక్ ఆఫీస్ మరియు టెక్నాలజీ గేట్వేగా మారితే, పరస్పర విరుద్ధమైన రెండు ప్రపంచ శక్తులకు ఇంత ప్రాథమికంగా సేవలందించడం వల్ల దీర్ఘకాలంలో కలిగే పర్యవసానాలు ఏమిటి? వారి ప్రయోజనాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు మనం మధ్యలో చిక్కుకుపోతామా? దీని గురించి మన శ్రోతలో ఆలోచించాలి.